ఐయుఐ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రస్తుతం ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. చాలామందికి కాలసర్పదోషం అంటే ఏంటి అంటే రకరకాల కథనాలు అయితే మనం చూస్తూ ఉంటాము. వేదిక ఆస్ట్రాలజీ అసలు దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనం ఉమా గారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, కాలసర్పదోషం అంటే ఏంటి, దీనివల్ల అసలు ఏ విధంగా ఉంటుంది ఒక మనిషికి? సో ముఖ్యంగా నాగరాజు గారు, కాలసర్పదోషం అనేటువంటి కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే ఆ మనిషి అసలు దోషం అనేటువంటి పదం ఏంటో అర్థం కావాలి. దానివల్ల మనిషి జీవితం మీద ఎందుకు ప్రభావం పడుతుందనే విషయం కూడా అర్థం కావాలి. ఇక్కడ మనకి 3 కర్మలు జాతకం జీవితంలో నిర్ణయించబడ్డాయండి. ఒకటి ప్రారబ్ధ కర్మ. అంటే ప్రారబ్ధ కర్మ అని ఏంటంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపమైన పుణ్యమైన దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. దాని యొక్క రిఫ్లెక్షనే మనం ఇప్పుడు అనుభవించే సుఖమైన దుఃఖమైన. రెండవది ప్రాక్తన కర్మ అంటారు. ప్రాక్తన కర్మ అంటే ఇప్పుడు మనం చేసేటువంటిది, మనం రోడ్డు మీద వెళ్తూ ఏదైనా సహాయం చేసామనుకోండి, దానివల్ల కర్మ కూడా రిఫ్లెక్ట్ అయ్యి మనకి ప్రాక్తన కర్మ వల్ల మనం సంస్కరించబడతాం. మూడవది అత్యంత ముఖ్యమైనది ఆగామి కర్మ. ఈ ఆగామి కర్మ అంటే ఏంటంటే మన జ్యోతిష శాస్త్రం ద్వారా ఏదైతే దోషాలు మన మీద ఇబ్బంది పెడుతున్నాయో వాటిని గుర్తించి దానికి తగినట్టుగా మనం పూజలు చేయడం వల్ల ఆ కర్మ ద్వారా మన జీవితం సంస్కరించబడుతుంది. దానివల్ల మన జీవితం ఉన్నత స్థాయికి వెళ్తుంది. సో ఇక్కడ కాలసర్పదోషం అంటే ఏంటి? ముఖ్యంగా ఈ కాల అనేటువంటి పదానికి రాహు అని అర్థము, సర్ప అనేటువంటి పదానికి కేతువు అని అర్థం అండి. ఓకే. సో ఈ యొక్క కాలసర్పదోషం అంటే రాహు కేతువుల యొక్క దోషము అని అర్థము. అయితే ఈ యొక్క రాహు కేతుల యొక్క దోషాన్ని ఎలా గుర్తించాలి? సో ఫర్ సపోజ్ ఇది జన్మకుండలి అనుకోండి, రాశి చక్రము జన్మకుండలి. సో ఈ జన్మకుండలి 12 భావాలు ఉంటాయి. సో ఈ 12 భావాల్లో కూడా జన్మజాతకంలో కాలసర్పదోషం అనే పదం ఒకటైనప్పటికీ కూడా దీంట్లో 12 రకాల కాలసర్పదోషాలు నిర్ణయించబడ్డాయండి. సో కాలసర్పదోషం అంటే ఒకటి కాదు, దీంట్లో 12 రకాలు ఉన్నాయి. ఎలా నిర్ణయించాలి, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి కాలసర్పదోషం వల్ల ఇబ్బంది పడతారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాలసర్పదోషాన్ని మనం చూడాలి అంటే జన్మజాతక చక్రం చూసినప్పుడు లగ్న స్థానంలో, ఇది లగ్నం అనుకోండి, కాలపురుష చక్రంలో మేష లగ్నం అనుకోండి ఫర్ సపోజ్, ఇక్కడ రాహు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ కేతు వస్తాడు, సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. సో దీన్ని అనంత కాలసర్పదోషంగా పేర్కొన్నారు. ఓకే. సో లగ్న స్థానంలో రాహు ఉండి సప్తమ స్థానంలో కేతు ఉంటే కనుక ఇది అనంత కాలసర్పదోషము. ఇక్కడ దీని కాలసర్పదోషంగా ఎలా గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, ఇక్కడ 9 గ్రహాల్లో రాహు కేతువులు అనేటువంటి 2 గ్రహాలు పడి మిగిలిన 7 గ్రహాలు ఒక సైడ్ పడ్డాయి అనుకోండి. ఇలాగా ఈ సైడ్ అంతా ఒక సైడ్ అంతా ఖాళీగా భ్రమింపజేస్తోంది అనుకోండి, దీన్ని కాలసర్పదోషంగా గుర్తించాలి. దీంట్లో సంపూర్ణ కాలసర్పదోషము, అసంపూర్ణ కాలసర్పదోషం అని 2 రకాలుగా విభజించబడ్డాయి. ఏ రకమైన కాలసర్పదోషం అని జన్మకుండలు బట్టి డిసైడ్ చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉండడం వల్ల దీన్ని అనంత కాలసర్పదోషంగా పేర్కొంటారు. అనంత కాలసర్పదోషం వాళ్ళు ఏంటంటే, లగ్నంలో రాహు ఎప్పుడైతే ఉంటాడో విపరీతమైన తిరుగుడికి అలవాటు పడ్డమో, అంటే ఆ వ్యక్తికి చదవాలి, విద్యను అభ్యసించాలి, లేకపోతే స్థిరపడాలనేటువంటి యావే లేకపోవడము, విపరీతమైనటువంటి జల్సాకి అలవాటు పడ్డము. సప్తమ స్థానంలో కేతు ఎప్పుడైతే పడ్డాడో మ్యారేజ్ కూడా చాలా లేట్ అవుతుంది. విపరీతమైనటువంటి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అంటే సంబంధాలు సెట్ అవ్వకపోవడము, అతుక్కోకపోవడము, ఇవన్నీ ఫేస్ చేస్తుంటారు చాలామంది యూత్ ఈ మధ్య. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనప్పటికీ కూడా ఈ అనంత కాలసర్పదోషం ఉంటే మ్యారేజ్ విషయంలో చాలా ఇబ్బందులు అవుతాయి. దీనికి సంబంధించిన అనంత కాలసర్పదోషానికి సంబంధించిన సర్పశాంతి, ఆ సర్ప పాశుపత పూర్వకంగా చేస్తేనే ఆ వివాహం అవుతుంది. ఆ వివాహ బంధం కూడా నిలబడుతుంది. కేతు ఎప్పుడు కూడా టెంపరీ డిసిజన్ మేకింగ్ నిర్ణయిస్తూ ఉంటాడు. వైవాహిక జీవితంలో కూడా భార్య మీద కానీ భర్త మీద కానీ చాలా దృఢంగా ప్రేమ అభిమానం ఉంటేనే ఆ యొక్క రిలేషన్ నిలబడుతుంది. ఎప్పుడైతే కేతు టెంపరీ సూచిస్తున్నాడో ఒక నిమిషం బాగుంటారు, ఇంకో నిమిషం కొట్టుకుంటూ ఉంటారు. సో భార్యాభర్తల అన్యోన్యత అనేది అంత ఉండదు, అంత దృఢంగా ఉండదు. సో ఈ ఏ రాశి వారిలో, ఏ నక్షత్రం వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి సార్? అది నక్షత్రము రాశి మనం డిసైడ్ చేయలేము నాగరాజు గారు, ఒక జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. జన్మజాతకంలో రాహు కేతు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, కేతు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? మీరు ఇందాక భార్యాభర్తలు ఎలా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలసర్పదోషం అనే దానికి యూనివర్సల్గా కొన్ని సిమ్టమ్స్ అనేవి జ్యోతిష్ శాస్త్రం చెప్పిందండి. ముఖ్యంగా వీళ్ళకి కోపం అనేది ఎక్కువ ఉంటుంది. సో కాలసర్పదోషం వాళ్ళు పట్టిన పట్టు వదలరు, ఏదైనా వాళ్ళు అనుకున్నదే సాధించాలి. దోషం ఉండేటువంటి వాళ్ళు, ఈ కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ 12 రకాల్లో ఏ దోషమైనా సరే వాళ్ళకు ఉండేటువంటి పట్టు వదలరు. ఒక రకమైనటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, మొండితనము, పెంకితనం ఉంటుంది. నా మాటే నగ్గాలి, సారీ చెప్పడానికి కూడా వాళ్ళు తగ్గరు.
సో నేను ఎందుకు సారీ చెప్పాలి, నా తప్పు లేదు. అండ్ కాలసర్పదోషం వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఇబ్బంది, అతి ముఖ్యమైనది ఓవర్ థింకింగ్ ప్రాబ్లం అండి. విపరీతమైన మనశ్శాంతి లేకుండా ఒక మాట అన్నాం అనుకోండి, కాలసర్పదోషం అన్న వ్యక్తిని తీసుకొస్తే ఆ వ్యక్తిని 10 మంది మధ్యలో సరదాగా ఒక చిన్న ఇన్సల్ట్ చేసాం అనుకోండి, రాత్రి నిద్ర పట్టదు ఆ వ్యక్తికి. ఇంకా మీ గురించి మిమ్మల్ని ఎలా తొక్కాలి, మిమ్మల్ని ఎలా ఏడిపించాలి, దీని గురించి ఆలోచిస్తుంటాడు. అంటే ఆ రకమైనటువంటి రివెంజ్ మైండ్ సెట్ ఉంటుందండి. కానీ మంచితనం మాత్రం అతి మంచితనం, ప్రేమించడం విషయంలో మాత్రం ఎక్కడ తగ్గరు. విపరీతంగా ప్రేమిస్తారు, కోపం వస్తే విపరీతంగా ద్వేషిస్తారు. అది కాలసర్పదోషం యొక్క ముఖ్యమైన లక్షణం అండి. సో ఈ 12 రకాల్లో ఇప్పుడు రెండో విషయానికి వస్తే, రెండో కాలసర్పదోషం పేరు గుళికా కాలసర్పదోషం అంటారు. అంటే 2వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో కేతు వస్తాడు. సో ఎప్పుడైతే 2వ స్థానంలో రాహు ఉండి 8వ స్థానంలో కేతు ఉంటారో, కుటుంబ పరంగా చిక్కులు, విద్య పరంగా ముందుకు వెళ్ళకపోవడం, మధ్యలో డ్రాప్అవుట్ అయిపోవడము, డబ్బుల విషయంలో విపరీతమైన ఇబ్బందులు పడ్డము. 8వ స్థానంలో కేతు అంటే, ఈ 8వ స్థానంలో కేతు గురించి ఒక విషయం చెప్పాలి. అదేంటనంటే, లవ్ ఫెయిల్యూర్ అయినా సరే, జీవితంలో ఏది చిన్న ఇబ్బంది వచ్చినా సరే వీళ్ళు హ్యాండిల్ చేయలేరు. మానసికంగా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండలేరు. స్ట్రాంగ్ విల్ పవర్ అనేది వీళ్ళకి ఉండదు. వెంటనే ప్యానిక్ అయిపోతారు, చాలా టెన్షన్ అయిపోతారు. 8వ స్థానంలో కేతు ఉన్న వాళ్ళు డిప్రెషన్కి చాలా దగ్గరగా ఉంటారు. యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, వీటికి చాలా దగ్గరగా ఉంటారు. అదేవిధంగా సూసైడ్ చేసుకోవాలని థాట్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి వీళ్ళకి. ఆ రకమైన నెగిటివ్ థింకింగ్ అనేది వీళ్ళకి ఉంటుంది. సో గుళికా కాలసర్పదోషం ఉన్న వాళ్ళు తప్పకుండా సర్పపాశుపత పూర్వక సర్పశాంతి చేయించాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఆ పూజలు చేస్తే తప్ప వీళ్ళు బయటికి రారు ఆ దాంట్లోంచి. ఇంకా 3వది మనం చూస్తే, 3వ స్థానంలో రాహువు, అదేవిధంగా 9వ స్థానంలో కేతు అండి. ఎప్పుడైతే దీన్ని వాసుకి కాలసర్పదోషం అంటారు, ఇది వాసుకి కాలసర్పదోషము. ఈ వాసుకి కాలసర్పదోషంలో ఎప్పుడైతే 3వ స్థానంలో రాహు ఉన్నాడో, వీళ్ళు పనిచేసే చోట ఒక భయంకరమైన బాస్ ఫీలింగ్ ఉంటుంది. నా కిందే మీరు పని చేయాలి, నేనే రాజును మీకు అనేటువంటి అధికారము, అహంకారము 2 ఉంటాయి. దానివల్ల వీళ్ళకి శత్రువులు ఎక్కువైపోతారు. సో ఆ విషయం. తర్వాత భాగ్యస్థానంలో కేతు, ఈ వాసుకి కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. ఎప్పుడు ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఒకలా ఉండదు. ఒక్కోసారి విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు, ఇంకొకసారి అసలు డబ్బులు చేతిలో రూపాయి చిల్లికి అవ్వకూడా మిగలదు. అది ఈ యొక్క వాసుకి కాలసర్పదోషం యొక్క ఎఫెక్ట్ అండి. సో ఈ వాసుకి ఏ కాలసర్పదోషమైనా దానికి సంబంధించిన మూలమంత్రంతో సర్పపాశుపత పూర్వక సర్పశాంతి చేస్తేనే వాళ్ళ జీవితంలో ఒక మెట్టు అనేది ఎక్కుతారు. అయితే 4వది, ఇంకా 4వది మనం చూస్తే, 4వ స్థానంలో రాహు, 10వ స్థానంలో కేతు వచ్చేసరికి దీన్ని శంఖపాల కాలసర్పదోషము అంటారు. ఈ శంఖపాల కాలసర్పదోషం ఉన్న వాళ్ళ కుటుంబ పరంగా విపరీతమైన చిక్కులు, మాతృ సంబంధించిన చిక్కులండి. తల్లికి ఈ యొక్క జాతకుడికి విపరీతమైన ఇబ్బందులు వస్తాయి, లేదా తల్లిదండ్రులు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ జాతకుడి మీద విపరీతంగా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది, నెగిటివ్ రిఫ్లెక్షన్ అనేది పడుతుంది. వాళ్ళ నిర్ణయాలు వ్యతిరేక భావాలు ఉంటాయి. 10వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఈ కాలసర్పదోషం ఉన్నవాళ్ళు, 10వ స్థానంలో కేతు ఉన్నవాళ్ళు 33 సంవత్సరాల దాకా వీళ్ళకి పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఉండదు. 33 సంవత్సరాల దాకా ఒక దాంట్లో పర్మనెంట్గా ఉండలేరు. చేస్తారు మాంతారు, ఒక్కొక్కసారి వీళ్ళే మానేస్తారు. స్వయంకృత అపరాధము అంటారు. అంటే వాళ్ళంతటా వాళ్ళే నాకు నచ్చలేదు అని వదిలేయడము. ఆ స్థితి ఈ యొక్క ఉద్యోగపరంగా విపరీతమైన ఇబ్బందులు పడేదే ఈ యొక్క శంఖపాల కాలసర్పదోషం వాళ్ళు విపరీతమైన ఇబ్బందులు పడతారు. కన్ఫామ్గా 33 సంవత్సరాల దాకా వీళ్ళకి పర్మనెంట్ సెటిల్మెంట్ ఉండదు. అయితే ఇంకా చూసుకుంటే 5వ స్థానంలో రాహు ఉండి 11వ స్థానంలో కేతు ఉంటే పద్మ కాలసర్పదోషము అంటారు. అంటే ఈ యొక్క దోషం పేరు పద్మ. ఎప్పుడైతే 5వ స్థానంలో రాహు ఉంటారో వీళ్ళకి ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే వైరాగ్యానికి దగ్గర అవుతారు. సో అది సంసారికులకు ఇబ్బంది, కానీ జ్ఞానవంతులకి చాలా మంచిది అది, వైరాగ్యానికి దగ్గర అవ్వడం. రెండో విషయము ముఖ్యమైనది సంతానము ఇబ్బంది అవ్వడము, సంతానపరమైనటువంటి సమయంలో మిస్క్యారీ అవ్వడము, సంతానం అంగవైకల్యంతో పుట్టడము, పుట్టినటువంటి సంతానం వీళ్ళకి వ్యతిరేకంగా మారడం అనేటువంటిది వీళ్ళకు ఒక శాపము. దీన్నే పద్మాకాల సర్పదోషము అంటారు. అదేవిధంగా ఇక్కడ 11వ స్థానంలో కేతు ఎప్పుడైతే పడ్డాడో ఈ పద్మాకాల సర్పదోషానికి చెడు సహవాస దోషం అంటాం మనం. ఆ వ్యక్తి ఈ జాతకుడు బాగానే ఉంటాడు, ఈ పక్కన ఉండేటువంటి ఫ్రెండ్స్ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, ఇతను ఉండేటువంటి అట్మాస్ఫియర్ అవ్వచ్చు, విపరీతమైన నెగిటివ్ ఇంపాక్ట్ని ఇతని మీద క్రియేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల చెడు సహవాస దోషం బట్టి ఈ వ్యక్తి ఆలోచన విధానం అంతా మారిపోతుంది, అధోగతికి వెళ్ళిపోతాడు. సో కంప్లీట్గా బ్యాడ్ పొజిషన్కి వచ్చేస్తాడు. అదేవిధంగా ఇంకా 6వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో కేతు ఉన్నాడు అనుకోండి. ఇక్కడ 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల మహాపద్మ కాలసర్పదోషము అంటాము. మహాపద్మ కాలసర్పదోషం అంటే వ్యసన పరులు అని అర్థం. అంటే తీవ్రమైన తాగుడికి, డ్రగ్స్కి,
ఆడవాళ్ళకి విపరీతంగా వ్యసనాలకు పాలవ్వడము, మంచి చెప్పాలని చూసినా సరే వాళ్ళని చెడుగా భావించే వాళ్ళని శత్రువులుగానే చూస్తారు తప్ప ఎందుకు మంచి చెప్తున్నారో ఏంటని ఆలోచించేటువంటి విచక్షణ కూడా వీళ్ళు కోల్పోతారు. మహాపద్మ కాలసర్పదోషము. ఇంకా 12వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఈ మహాపద్మ కాలసర్పదోషం వాళ్ళకి ఆధ్యాత్మికత, దైవభక్తి, మంత్రానుష్ఠానము, మంత్రసిద్ధి అనేటువంటివి కూడా వస్తాయండి. కానీ ఎప్పుడు వస్తాయి? 60 సంవత్సరాల తర్వాతనే మాత్రమే వీళ్ళకి ఆధ్యాత్మికత అనేది వస్తుంది. పద్మకాల సర్పదోషం ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికత వైపు అడుగు వేస్తే మీరు ఉన్నతమైనటువంటి దైవభక్తికి దగ్గర అయిపోతారు. భగవంతుడికి చాలా దగ్గర అవ్వాలంటే ఈ కేతు అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ యొక్క మహాపద్మకాల సర్పదోషము పట్టు వదలనేటువంటి దైవభక్తిగా దేవుడు ప్రత్యక్షం అవ్వాలి తప్పకుండా అనేటువంటి పట్టుదలతో కూర్చుని చేస్తారు. సో వీళ్ళకు ఉండేటువంటి బెనిఫిట్ దైవపరంగా అదొకటి ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే 7వ స్థానంలో రాహు ఉండి ఇంకా లగ్నంలో కేతు ఉన్నాడు అనుకోండి, దీని తక్షక కాలసర్పదోషం ఉంటారు. తక్షక అనంటే ఎప్పుడైతే 7వ స్థానంలో రాహు ఉండి లగ్నంలో కేతు ఉంటాడో ఒక ఆలోచన మీద స్థిరంగా ఉండలేరు. టెంపరీగా ఆలోచించడము, ఉదయం ఒక ఆలోచన, మధ్యాహ్నం ఒక ఆలోచన. అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క దోషం వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటంటే అఫైర్స్ ఎక్కువగా ఉండడము, భార్యతో కాకుండా ఇతర వాళ్ళతో, భర్తతో కాకుండా ఇతర వాళ్ళతో ఈ యొక్క అఫైర్స్ వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డం అనేటువంటిది ఈ తక్షక కాల సర్పదోషం వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. సో ఎవరైనా సరే ఈ తక్షక అయినా దీని తర్వాత వచ్చేటువంటి కర్కోటక అయినా పద్మ, మహాపద్మ అయినా ఇవన్నీ కూడా కాల సర్పదోషంలో ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడతారని కూలంకషంగా చెప్పడం కోసం శాస్త్రం 12 రకాలుగా విభజించింది. దీనికి శంకరాచార్యులు వారు ఒక మాట చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని. మనం చేసేటువంటి పూజల వల్ల, మనం చేసేటువంటి కర్మల వల్ల ఎంతటి కాలసర్పదోషాన్నైనా నివృత్తి చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర అలాంటి పూజలు, వాటికి సంబంధించి హోమాలు కాలసర్పదోషాలకు సంబంధించి చేస్తారండి? తప్పకుండా అండి. ఎలా చెయ్యాలి? సాధారణంగా చాలామంది నాగరాజు గారు కాళహస్తి వెళ్ళామండి, కుక్కే వెళ్ళామండి, లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఇలా చేసామండి, పలానా చేసామని చెప్పి అయినా సరే వాళ్ళ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వక, ముఖ్యంగా ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, భర్త వేరే స్త్రీతో ఉంటున్నారండి అనేటువంటి ప్రాబ్లమే మనల్ని అప్రోచ్ చేయారనుకోండి, వాళ్ళ జాతకం చూశాక మనకు అర్థమవుతుంది తక్షక కాల సర్పదోషం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని. సో వాళ్ళు అంటారు, మేము ఆల్రెడీ కాళహస్తులు 4-5 సార్లు పూజలు చేయించామండి, కుక్కేలో సర్ప సంస్కారం చేయించామండి అని. కానీ నేను ఎంతోమందికి నా అనుభవంలో సర్పపాశుపత పూర్వక సర్పశాంతి చేసిన తర్వాత వాళ్ళలో మార్పులు తీసుకొచ్చాను. అంటే శాస్త్రం ఏదైతే చెప్పిందో రాహుకి కేతువుకి పట్టినటువంటి దోషమో వాటికి సంబంధించినటువంటి జప, హోమ, అర్చన, అభిషేక, దానములు చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు అనేవి కనబడతాయి. ఒకవేళ భర్తకి దోషం ఉందనుకోండి, భార్య ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఆ మంత్రాన్ని ఏంటో నేను చెప్తాను, ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. భార్యకు ఉందనుకోండి, భర్త అనుష్ఠానం చేయాలి. దానికి సంబంధించిన జాతిరత్నాలు, చాలా రకాల ప్రాసెస్ ఉంటుంది. దాన్ని అనుసరించడం వల్ల శీఘ్ర ఫలితాలు వెంటనే కలుగుతుంది. ఆ యొక్క పట్టు విడుపులు అనేవి కనబడతాయి మనకి. ఇంకా మనం సబ్జెక్ట్లోకి వెళ్తే కర్కోటక నామ కాలసర్పదోషము 8వ స్థానంలో రాహు, అదేవిధంగా 2వ స్థానంలో కేతు. ఈ కర్కోటక నామ కాలసర్పదోషం ఉన్నవాళ్ళు విపరీతమైన ధన ఆశ ఎక్కువ అయిపోతుంది. కోరికలు, విపరీతమైన కోరికలు ఎక్కువ ఉంటాయి. అంటే నేను ఏదైనా సాధించాలి, ఏదో ఒకటి సాధించాలి, పక్క వాళ్ళని మోసం చేసి లాస్ట్కి వీళ్ళే మోసపోతుంటారు. ఆ రకమైనటువంటి కాలసర్పదోషం అండి. అదేవిధంగా 2వ స్థానంలో కేతు. ఇక్కడ మనం చూస్తాం 2వ స్థానం అంటే కుటుంబ స్థానము, విద్యాస్థానము, ధనస్థానము. ఎప్పుడైతే ఈ యొక్క ధనస్థానంలో కేతు ఉన్నాడో ఈ యొక్క డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడము, అంటే నేను చెప్పాను ధన ఆశతో, అది ఏదో వస్తుంది, ఏదో నిధి దొరుకుతుంది, ఏదో మనకి కోట్ల రూపాయల వ్యాపారం అయిపోతుంది అనేటువంటి ఆశతో విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు, రూపాయి కూడా మిగలదు. ఆ రకమైనటువంటి తర్వాత ఆరోగ్య ఇబ్బందులు అండి. 8వ స్థానము ఆయుష్ దోషము, వాహన గండములు, ప్రాణగండము, ఇవన్నీ కూడా రాహు ఒకవేళ మారకుడైతే జాతకంలో ఏ మారక స్థానంలో ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి ప్రాణగండం ఉంటుంది ఆ యొక్క రాహు అంతర్దశలో. సో ఈ కర్కోటక నామ కాలసర్పదోషము చాలా ప్రమాదకరమైంది. ఇది కనుక ఉన్నట్లయితే తప్పకుండా వెంటనే రెమెడీస్ ఆచరించాలి, తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి కూడా. ఇంకా మనం చూసుకుంటే శంఖచూడ కాలసర్పదోషము 9వ స్థానంలో రాహు, అదేవిధంగా 3వ స్థానంలో కేతు. అంటే ఇది కొంచెం మంచిదని చెప్పాలి, ఎందుకంటే విపరీతమైన డబ్బు సంపాదించేటువంటి యోగం ఇది. కానీ లీగల్గా సంపాదించరు, బ్లాక్ మనీ ఇల్లీగల్గా సంపాదించడము. ఈ రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడటువంటి విషయం కూడా, ఏ మిత్రస్థానంలో ఉన్నాడటువంటి విషయం కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఆ భాగ్యం పడుతుందా లేదా అని డిసైడ్ అవ్వాలి. ఇంకా ఈ 3వ స్థానంలో కేతు ఉండడం వల్ల సోదరుల వల్ల కానీ సిస్టర్స్ వల్ల కానీ విపరీతమైన ఇబ్బందులు, ఆస్తి తగాదాలు,
వాళ్ళే వీళ్ళని మోసం చేయడము, ఎందుకంటే వీళ్ళకి అతి మంచితనం చాలా ఎక్కువ కదా, మోసం చేయడం అనేటువంటి విషయం మీద జీవితంలో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, కోల్పోతారు, కంప్లీట్గా కోల్పోతారు. ఇంకా మనం చూస్తే 10వ స్థానంలో రాహు, అదేవిధంగా 4వ స్థానంలో కేతు అండి. ఇది ఉద్యోగం చేసే వాళ్ళకి, అదేవిధంగా గృహయోగం కావాలనుకునే వాళ్ళకి చాలా గొప్ప యోగము. ఒకవేళ జాతకంలో సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నప్పటికీ కూడా అంతర్గత జాతకంలో ఏ గజకేసర యోగము, లక్ష్మీ యోగము, చంద్రమంగళ యోగం లాంటి గొప్ప యోగాలు ఉన్నాయనుకోండి, ఇది కూడా వాటికి చాలా గొప్పగా పనిచేస్తుంది. ఎందుకంటే రాహు అన్ని రకాల ఉద్యోగాలకి సెట్ అవ్వడు, కేవలం ఎలక్ట్రానిక్స్కి, లేకపోతే రాహువుకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అవ్వచ్చు, ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడండి రాహు. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క ఆలోచన వీటి మీదే ఆధారపడి ఒకవేళ ఇలాంటి కాలసర్పదోషం ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నావు నాయన అంటే నేను ఏదో పలానా ఉద్యోగం చేసుకుంటున్నానండి చిన్నది అన్నాడు అనుకోండి, అది సరిపోదు. ఎప్పుడైతే రాహు, ఎందుకంటే రాహు యాంప్లిఫై చేసేటువంటి గ్రహము, యాంప్లిఫై అంటే పెద్దది. ఒకవేళ రాహు గురుడితో కలిసి ఉన్నాడు అనుకోండి, గురు రాహుల కాంబినేషన్ మనం గురు చండాల యోగం అంటాం, అంటే విపరీతమైన ధనాన్ని సంపాదించేటువంటి యోగం అండి. అదే ఏ రాహువో శనితో కలిసి ఉన్నాడు అనుకోండి, కంప్లీట్గా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఎవరితో ఉంటే వాళ్ళని పెంచుతాడు, యాంప్లిఫై చేస్తాడు, వాళ్ళని హ్యూజ్గా చేసేస్తాడు పెద్దగా. సో ఎప్పుడైతే దశమ స్థానంలో రాహు ఉన్నాడో కొడితే కుంభస్థలమే కొట్టాలి అనేటువంటి ఆలోచనలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళనే పాతక కాల సర్పదోషం అంటారు. సో వీళ్ళు ఆ ప్రత్యేకమైనటువంటి వృత్తుల్లోనే ఎంచుకోవాలి. ప్రత్యేకమైన వృత్తులు ఎంచుకున్న దాంతోపాటు సర్పశాంతి ఖచ్చితంగా చేయించుకోవాలి, అప్పుడు మాత్రమే వీళ్ళకుంటుంది. దాంతోపాటు అంటే తల్లికి వీళ్ళ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్య సమస్యలు. మాతృస్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో ఈ జాతకుడు వల్ల తల్లి అనారోగ్యానికి ఇబ్బంది పడ్డము, బెంగ పెట్టుకుని ఇబ్బంది పడ్డము, ఇంకా ఏదైనా అవ్వచ్చు. ఈ యొక్క జాతకుడు తీసుకునే నిర్ణయాల వల్ల ఈమె యొక్క తల్లి చాలా ఇబ్బంది పడుతుంది. సో ఈ కాలసర్పదోషం ఏదైనా సరే డేంజరేనండి, కానీ ఇల్లీగల్గా మనం డబ్బు అనేటువంటి విషయం చూసుకుని మనం శుభంగా చూసుకుంటాం కాబట్టి చెప్తున్నా. ఇంకా 11వ స్థానంలో రాహు, 11వ స్థానంలో రాహు, అదేవిధంగా 5వ స్థానంలో కేతు. దీన్ని విషక్త కాలసర్పదోషము అంటారు. 11వ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో రాజకీయ పరంగా విపరీతమైనటువంటి యోగం పడుతుంది, మంచి రాజయోగం పడుతుంది. వాళ్ళ యొక్క పరిచయాలు, పరపతి, పేరు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల వీళ్ళకి డబ్బు, పదవి ఇవన్నీ సంభవిస్తాయి. అదేవిధంగా 5వ స్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో సంతానం చాలా ఆలస్యం అయిపోతుందండి. ఈ యొక్క విషక్త కాల సర్పదోషం ఉన్న వాళ్ళకి సంతానం పుట్టరు అనే విషయం కూడా మనం చెప్పచ్చు. ఇది మిగతా చార్ట్ కూడా మనం అనలైజ్ చేయాలి. 5వ స్థానంలో కేతు ఉంటే చాలా లేట్గా సంతానం పుట్టడము, అది పుట్టకపోవడం కూడా, లేకపోతే మిస్క్యారీ అవ్వడం లాంటివి జరుగుతాయి. ఎలా సరే ఈ దోషాల నుంచి బయటకు రావాలి అని అంటే ఎట్లా ప్రాసెస్? తప్పకుండా అండి, ఎందుకనంటే మనం యొక్క దోషాలు ఉండడం వల్లే మనం అనుభవిస్తున్నాం. జననీ జన్మ సౌఖ్యాన వర్ధని సర్వసంపదాం అంటే ఏంటంటే మనం పూర్వజన్మ సుఖ దుఃఖాలు, మన పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాల ఆధారంగానే మన జన్మజాతకం నిర్ణయించబడుతుంది అని చెప్తున్నారండి. అంటే మనం చేసే కర్మ ఏదైతే కర్మ ఉందో, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను 3 కర్మలు ఉంటాయి, ఆగామి కర్మ అని. ఈ ఆగామి కర్మ ద్వారా మనం పూజలు నిర్వహించుకుని మన దోషాల నుంచి బయటకు వచ్చి ఒక విజయ పదంలో ముందుకు వెళ్ళొచ్చు, ఎంతటి కాలసర్పదోషం ఉన్నా. సో ఒకవేళ మీ జాతకంలో ఏ గజకేసర యోగమో గురుచంద్రుడు కలిసిన కాంబినేషన్ ఉంది అనుకోండి, దానికి సంబంధించిన పూజలు చేయడం వల్ల గజకేసర యోగం ఇంకా యాక్టివేట్ అవుతుంది, అది ఇంకా శక్తి ఉత్పన్నం అవ్వడం వల్ల కాలసర్పదోషం ప్రభావం తగ్గుతుంది. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అసలు అటువంటి వాటికి? తప్పకుండా, నాకు జన్మ జాతకం ప్రకారం ఎంతో మందికి నేను కుక్కే వెళ్ళినా సరే, కాళహస్తి వెళ్ళినా సరే, పనులు అవ్వనటువంటి పనులు, ఫర్ సపోజ్ ఇందాక మనం చెప్పుకున్నాను 7th హౌస్లో కేతు ఉంటే ఏం జరుగుతుందనే విషయం మనం మాట్లాడుకున్నాం. పెళ్లి ఆలస్యంగా అవుతుంది, 33 సంవత్సరాల దాకా వివాహం కాదు అనే విషయం కూడా మాట్లాడుకున్నాం. అలాంటి వాళ్ళకు కూడా 45 రోజుల్లో వివాహం అయ్యేటట్టుగా వాళ్ళకి ఇచ్చేటువంటి మంత్రానుష్ఠానం ఎలా చేయాలనే విషయం మీద నేను వాళ్ళకి చేసి చూపించాను. సో కాలసర్పదోషానికి పర్మనెంట్గా పోవాలి అంటే సర్పపాశుపత పూర్వక సర్పశాంతి చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన వాళ్ళతో చేయించాలి. ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి మంత్రం ఇచ్చి ఆ మంత్ర అనుష్ఠానం వాడితో చేయించడం వల్ల శీఘ్రంగా ఫలితాలు అనేవి కనబడతాయి. ఇంకా ఆఖరిది 12వ స్థానంలో రాహు అండి. ఈ 12వ స్థానంలో రాహు ఉన్నవాళ్ళు ఇంకా కంప్లీట్గా జైల్స్కి, హాస్పిటల్స్కి, వీటికి దీన్ని శేషనాగ కాల సర్పదోషం అంటారు. అత్యంత ప్రమాదకరమైంది. ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచే ఒక నేర చరిత్రకి, లేకపోతే జైల్స్కి, ఆ హాస్పిటల్లోనే బ్రతకడం, ఆ వ్యక్తి అంతా ఒక డార్క్ సైడే ఉంటుంది. అదే 12వ స్థానంలో కాలసర్పదోషం ఉన్నటువంటి శేషనాగ కాలసర్పదోషము. ఎలాంటి కాలసర్పదోషమైనా ఏమున్నా సరే తప్పకుండా ఏ దోషమైనా ఒకటే రెమెడీ,
ఆ యొక్క కాలసర్పదోషం దేని మీద ఇబ్బంది పెడుతుందో తెలుసుకోవడానికి 12 రకాలుగా జ్యోతిష్ శాస్త్రం నిర్ణయించింది. అయితే దానికి సర్పపోషపత ఊరక సర్పశాంతి చేయడం వల్ల, సుబ్రహ్మణ్య ఆరాధన చేయించడం వల్ల ఏ కాలసర్పదోషంతో ఆ వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడో తెలుసుకుని దానికి సంబంధించిన మూలమంత్రం ఆ వ్యక్తికి ఇచ్చి పారాయణ చేయించడం వల్ల శీఘ్రమైన ఫలితాలు ఉంటాయి. డెఫినెట్గా అండి. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అపాయింట్మెంట్ కోసం అయినా సరే? తప్పకుండా నాగరాజు గారు. ఎనీవేస్ గ్రేట్ నాలెడ్జ్ అండి. అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చాలా నీట్గా చక్రం వేసి మరీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. సో మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు మీ జాతక చక్రం ప్రకారం కనుక మీకు అంటే ఇందులో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చూసిన తర్వాత మీకు కొన్ని తెలుస్తాయి కదా, అంటే సిమ్టమ్ని బట్టి సో నాకు ఇది జరుగుతుంది, నాకు ఇది ఉందేమో అనుకున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇందులో ఆయన చాలా క్లియర్గా చక్రం వేసి చెప్పడం జరిగింది. ఆ ప్రకారం కనుక మనం చూసుకుంటే కాలసర్పదోషం ఉందో లేదో అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. ఒకవేళ తెలియట్లేదు ఇంకా అంటే అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి చూడండి. ఎందుకంటే 2025 వస్తుంది, అప్పటికైనా సరే మీ లైఫ్ స్టైల్ మారాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ జ్యోతిష్య శాస్త్రం ఏదైనా ముందుగానే పసిగట్టి మనకు మంచి జరగాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. లేదు పూజ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ విధంగా సరే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.